హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. మన వీక్లీ లెవెల్స్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఒకసారి చూద్దాం నిఫ్టీ ఈ వీక్ ఎలా పర్ఫార్మెన్స్ ఉందో. ఒకసారి నిన్న చూడండి, నిన్న మండే కదా, మండే ఓపెన్ అయింది. ఈ బోల్డ్లో ఉన్నాయి వీక్లీ లెవెల్స్, ఈ డాటెడ్లో ఉన్నాయి డే లెవెల్స్. నిన్న చూడండి మనకి ఈ వీక్లీ లెవెల్స్ ఏవైతే చెప్పుకుంటున్నామో ఇది లాస్ట్ వీక్ తర్వాత మళ్ళీ ఈ వీక్ వేసిన తర్వాత నిన్న ఏమైందో ఒకసారి చూద్దాము. మనం అనుకున్న విధంగా 28 రోజు మన సపోర్ట్ పైన సపోర్ట్ కాదు, ఇది సెకండ్ రెసిస్టెంట్ పైన ఓపెన్ అయింది. అంటే మొన్న లాస్ట్ వీక్ శుక్రవారం ఏం చేసిందంటే మన వీక్లీ లెవెల్ ఏదైతే ఉందో ఆ వీక్లీ లెవెల్కి సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా మళ్ళీ పైననే క్లోజ్ అయింది. కింద సపోర్ట్ తీసుకొని పైన క్లోజ్ అయింది. మళ్ళీ నిన్న ఏం చేసిందంటే మళ్ళీ సపోర్ట్ని బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, పైన సస్టైన్ అవుతుంది. నా అంచనా ప్రకారం ఈ వీక్ 24,600 కానీ రీచ్ అవ్వాలి ఫస్ట్ బోల్డ్ లైను. ఆ తర్వాత 25,000కి రీచ్ అవ్వాలి. ఒకవేళ రీచ్ అవ్వలేదు అంటే ఎందుకంటే పైననే సస్టైన్ అవుతుంది కనుక, పైనొచ్చి సస్టైన్ అవుతుంది కనుక ఖచ్చితంగా ఈ 24,609 లెవెల్ టచ్ చేసి కిందికి రావాలి. ఒకవేళ కిందికి మళ్ళీ ఈరోజు కానీ రేపు కానీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ, లేదంటే ఈ 24,152ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. ఒకవేళ ఈ ఎక్స్పైరీ లోపు, మంత్లీ ఎక్స్పైరీ లోపు ఇది జరుగుతుందా, లేదంటే ఈ మంత్లీ ఎక్స్పైరీ తర్వాత నెక్స్ట్ మంత్కి స్టార్ట్ అవుతుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు కూడా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒకసారి డే లెవెల్స్ చూద్దాము. ఈరోజు 29th. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే ఈ 24,350 అండ్ 24,260 మధ్యలో ఉన్నంత వరకు మనకు ఇది ట్రేడింగ్ చేయడానికి అంత వీలుండదు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఏదైతే మళ్ళీ 24,400 పైన 24,353 పైన సస్టైన్ అయ్యి 24,411కి రీచ్ అయితే మాత్రం మళ్ళీ ఇదొక ఫస్ట్ రెసిస్టెంట్ అండ్ సెకండ్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది థర్డ్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కిందికి వెళ్తే ఒకవేళ 24,260 కింద సస్టైన్ అయితే మాత్రం 24,200 అండ్ 24,110, 24,017 లెవెల్స్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. కానీ ఈ మధ్యలో మాత్రం ఎంట్రీలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. తీసుకుంటే మాత్రం స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.